నేను మీ షాహిదక్కని ఈరోజు సండే కదా మంచి రెసిపీతో అయితే మీకు వచ్చాను. మీరు కూడా సండే రోజు మంచి స్పెషల్గా చేసుకోవాలనుకుంటారు కదా, అందుకే నేనైతే ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. గోంగూర మటన్ చేశాను చూడండి, ఎంత అంటే ఎంత బాగుంటుంది అంటే అసలు ఇది కానీ మీరు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి మాత్రం నిజంగా మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారనమాట, అంత బాగుంటుంది. మీరు ఈ వీడియో మొత్తం చూసి ఈ గోంగూర మటన్ని రెడీ చేసి మీరు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అలాగే ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళి మనం క్లియర్గా ఈ గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో చేసుకుందాము. గోంగూర మటన్ అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను కదా. అలాగే దాన్ని మనం కుక్కర్లో వేసుకుందాము. ఈ మటన్ అయితే కుక్కర్లో వేసేసాను కదా. అలాగే కొంచెం 1 స్పూను పసుపు వేసుకుందాం ఇందులో. అలాగే సరిపడా ఉప్పు అనమాట. మనం ఆల్రెడీ గోంగూర కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి కొంచెం గోంగూరలో కూడా వేసుకుందాము. అలాగే అల్లం పేస్టు 1 స్పూను అల్లం పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ అనమాట, ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఒక చిన్న టమోటో, చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమోటోని అందులోనే వేసుకొని మొత్తం ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని సరిపడా నీళ్లు పోసుకుందాం అనమాట. ఒక 7-8 విజిల్లు వచ్చేంత వరకు మనం ఈ కుక్కర్లో అయితే పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. మటన్ అయితే మనకి ఒక 7-8 విజిల్లు వచ్చేలాగా అయిపోయింది అనమాట. చక్కగా ఉడికిపోయింది చూడండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే కుక్కర్లోకి నేనైతే గోంగూర ఒక 2 కట్టలు అనమాట ఒలిసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఈ గోంగూరను కూడా నేను అదే కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఈ గోంగూరలో 1 స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. అలాగే మనం మటన్లో సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, ఈ గోంగూరలో కూడా సరిపడా ఉప్పు వేసుకుందాం అనమాట. అలాగే పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమోటో, ఒక ఉల్లిపాయ అనమాట ఇలా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. అలాగే ధనియాల పౌడర్ కూడా 1 స్పూను ధనియాల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుంటే సరిపడా మనం నీళ్ళు కూడా ఇందులో పోసుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. మనకి గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. ముద్ద కొంత మెత్తగా ఎనిపేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకున్నాం కదా. అలాగే ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. మనం గోంగూరలో కానీ మటన్లో కానీ ఎక్కడ ఆయిల్ వేయలేదు కాబట్టి ఇలా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాము. కొంచెం కరివేపాకు, మనం ఉల్లిపాయలు టమోటాలు ఆల్రెడీ గోంగూరలో మటన్లో వేసేసాం కాబట్టి ఏం అవసరం లేదు. అలాగే మనం రెడీ చేసుకున్న ఈ మటన్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఆయిల్లో. మనకి మటన్ అయితే చక్కగా ఉడికిపోయి ఉందన్నమాట. అలాగే దాంట్లో మనం ఈ మటన్లో పసుపు ఉప్పు మాత్రమే వేసాము. కారం కూడా 1 స్పూన్ అనమాట. మీరు కారం ఎంత తింటారో, ఎంత స్పైసీగా తింటారో అంత కారమే ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉడకనిద్దాము కారం వేసిన తర్వాత. అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. మటన్లోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి అరుగుదల బాగుంటుంది, అలాగే కొలెస్ట్రాల్ లేకుండా ఉంటుంది అనమాట. అందుకే కొంచెం కొత్తిమీరని ఎక్కువే వేసుకోవాలి. ఇలా కొంచెం ఉడకనిద్దాము. మనకి ఆ మటన్ అయితే చక్కగా ఉడికిపోతుంది కదా. అలాగే మనం గోంగూర మటన్ కాబట్టి మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ గోంగూరను కూడా, మరి ఈ గోంగూర ఎక్కువ వేసుకోని అవసరం లేదండి. ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది మారిపోద్ది. అందుకే ఒక 1/2 కిలో మటన్కి ఒక 2 కట్టలు గోంగూర అయితే సరిపోతుంది అనమాట.
ఇలా చక్కగా వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకాలన్నమాట. చూసారు కదా, మన గోంగూర మటన్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. బాగా దగ్గరకు వచ్చేసింది అన్నమాట. ఇంకొంచెం చల్లారింది అనుకోండి చిక్కబడిపోద్ది. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.